వాస్తవికత మీద ఆధారపడిన ఏ దేశము, ఏ రాజ్యాంగం అయినా సరే సున్నితమైన, కీలకమైన రాజ్యాంగ విషయాలను ముగిసిపోయిన వాటిని మళ్ళీ పునఃప్రారంభించి సమస్యను మొదటికి తేవాలని చెప్పి భావించవు. ఇది దీనికి పెద్ద నిబంధనలు, చట్టాలు అక్కర్లేదు. సాధారణమైన పరిజ్ఞానానికి లేకపోతే దీనికి సంబంధించిన అంశం. గతంలో ఎప్పుడు అలా జరిగిన దాఖలాలు కూడా లేవు. 2 రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా ఇదే సభలో పెట్టాము. అందరూ బలపరుస్తారు. ఆ రోజు సరిగ్గా చేయలేదు. నిర్ణయం ఏదైనా సక్రమంగా చర్చించి చేసి ఉండాలి, కానీ అసలు ఓటింగ్ అవసరమే లేకుండా చేయటం ఏంటి? దానికి ఆయన వాదన ఏంటంటే, అప్పుడు సభలో ఉన్న బలాబలాల ప్రకారం అది ఆమోదం పొందే పరిస్థితి లేదు కాబట్టి దాటేశారని. అయ్యుండొచ్చు. ఈ అవకాశవాదము పాలక పార్టీలకు మామూలే కదా. వారు కూడా అందులో భాగం పంచుకున్నవారే చివరి వరకు. దాదాపు ఆ చివరి ఘట్టంలో వచ్చి మెట్ల దగ్గర కూర్చోనో, లేకపోతే ఇంకో నిరసన తెలిపో, లేదా కొంతమంది అదేదో కారం పొడి లాంటిది అది చల్లో, వీటి వల్ల రాజకీయ అంశాలు ఆపగలమని వాళ్ళు భావించారా? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకి తమ నాయకత్వం యొక్క వైఖరి తెలీదా?